ఎగ్ గోంగూర చికెన్. గోంగూర చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, 2 eggs, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా గోంగూర తీసి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని 2-3 minutes ఉడకబెట్టుకోవాలి. ఇది గోంగూర కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అందులోనే ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే చికెన్ వేసుకోవాలి. అందులోనే సరిపడా పసుపు వేసుకోవాలి. ఇందాక మనం పట్టుకున్న అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. అందులోనే 2 eggs పలగొట్టుకొని వేసుకోవాలి. అందులో ఎగ్స్ వేస్తే టేస్ట్ కొంచెం ఇంకెక్కువ మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మనం అందులోనే టమాటాలు వేసేసుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత గోంగూర ఉడికిందో లేదో చూసుకుందాం. మొత్తం ఉడికేసింది, మెత్తగా అయింది. దీన్ని మనం ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా రుబ్బుకున్న గోంగూర అందులో వేసేసుకోవాలి. అందులోనే సరిపడా కారం వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి. అందులోనే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకు కారం కొద్దిగానే పడుతుంది. అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 minutes దాకా ఉడకబెట్టుకోవాలి కర్రీ. ఇది మనం అన్నంలో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ పుల్లగా, అసలు చికెన్ కర్రీ కంటే ఇది బెస్ట్.